కొంచెం చదువుతారు కదా. ఓం గురుభ్యో నమః. ద సుప్రీం యోగ వాసిష్టము ఉపశమ ప్రకరణ యోగము 93వ రోజు 10th December 2020. ఇట్లా జస్ట్ ఒక పారాగ్రాఫ్ వెనక్కి వెళ్తాం మేడం, కంటిన్యూషన్. Vitahavya continued to contemplate. O senses, I feel that you have all been dispelled by the light of my admonitions, for you are born of darkness of ignorance. O mind, surely your emergence as an appearance is for your own grief. See how when you exist, countless beings get deluded and enter into this ocean of sorrow with all its prosperity and adversity. ఇది అయిపోయింది మేడం, జస్ట్ కంటిన్యూషన్, పెద్ద సెంటెన్స్ ఉంది. Illness, old age and death. How greed gnaws at all the good qualities and destroys them. How lust or desire distracts and dissipates their energy. అక్కడికి ఆపాము నేను. ఇక్కడ నుంచి ఈరోజు కంటిన్యూ చేస్తాం. ఓ మైండ్. ఒకసారి తులసిరామ్ గారు, అడ్మోనిషన్ అంటే ఒకసారి చదివి చూస్తారా? అడ్మోనిషన్ అంటే శకునాలు ఏంటి? ఓకే మేడం, చూస్తా ఒక సెకండ్. ఉపదేశము బుద్ధి చెప్పడం నిన్న కూడా చూసాం మేడం. చూసాము, అది బుద్ధి చెప్పడం. ఉపదేశము, బుద్ధి చెప్పడము, బోధన, మూడిటి. అంటే అందులో ఎక్కడో దెబ్బలాడడం, అంటే వాళ్ళ మంచి కోసం దెబ్బలాడడం అనేది కూడా ఉన్నది అక్కడ. అలాంటి అర్థం వచ్చింది అది దగ్గర. అదే బుద్ధి చెప్పడంలో వచ్చేసింది. ఓకే. Okay. O mind, when you cease to be, all the good and noble qualities blossom. ఏంటండి? O mind, when you cease to be, all the good and noble qualities blossom. అది నువ్వు ఆగిపోతే అన్ని మంచి లక్షణాలు, ఉన్నతమైన లక్షణాలు అవి వికసిస్తాయి నాలో. అంటే వికసిస్తాయి అంటే మనస్సు ఆగిపోతే మంచి లక్షణాలు, ఉన్నతమైన లక్షణాలు వికసిస్తాయి. మనస్సు వల్ల అవి వికసించట్లేదు. There is peace and purity of heart. నాకు కొంచెం క్లియర్ గా వినబట్టాలి. There is peace and purity of heart. There is peace and purity of heart. అక్కడ శాంతి, పవిత్రత ఆలోచనలో ఉంటాయి. People do not fall into doubt and error. ప్రజలు తప్పులో గాని, తప్పులు చేయడంలో గాని, సందేహంలో గాని అప్పుడు పడరు. There is friendship which promotes the happiness of all. అక్కడ స్నేహమే ఉంటుంది. అందరి యొక్క సంతోషాన్ని పెంచేటటువంటి స్నేహం మాత్రమే ఉంటుంది. Worries and anxieties dry up. అది అంటే చికాకులు, ఆతురతలు ఇవన్నీ కూడా లేకుండా పోతాయి. డ్రై అప్ అంటే ఎండిపోతాయంటే లేకుండా పోతాయి. When the darkness of ignorance is dispelled, అజ్ఞానం అనే అంధకారం పోతే the inner light shines brightly. అంతర్గతమైన కాంతి చాలా
ప్రకాశమానం అవుతుంది. ప్రకాశంగా ప్రకాశిస్తుంది అనమాట. అంటే బ్రైట్ గా వెలుగుతో ప్రకాశిస్తుంది. mental distraction and distress cease. మానసికమైనటువంటి డిస్ట్రాక్షన్స్ అంటే ఇటు అటు విచలితం అవ్వడము, తర్వాత నిస్పృహ, ఇవేమి ఉండవు. Just as the ocean becomes calm when the wind ceases to agitate its surface. ఎలాగైతే గాలి ఆగిపోతే సముద్రంలో ఉన్న కెరటాలు అంటే సముద్రం కూడా కామ్ గా అయిపోయినట్టు ఉంటుందో, అలాగా మనస్సు ఆగిపోతే ఇవన్నీ కూడా ఉండవు. There arises self-knowledge within. లోపల అప్పుడు ఆత్మజ్ఞానం ఉదయిస్తుంది. అంటే మనసు ఎప్పుడైతే ఆగిపోయిందో ఈ పై లక్షణాలన్నీ ఉండడమే కాక ఆత్మజ్ఞానం కూడా ఉదయిస్తుంది. And the realization of truth puts an end to the perception of the world illusion. ఎప్పుడైతే సత్యం అన్నది గ్రహించేమో అప్పుడు ప్రపంచం అంటే ఈ జగత్తు యొక్క భ్రాంతి కూడా పోతుందన్నమాట. జగత్తు దాని వస్తువుల్ని గ్రహించడం అదంతా ఆగిపోతుంది. Infinite consciousness alone shines. అనంతమైనటువంటి ఆ చైతన్యం ఒక్కటే ప్రకాశిస్తూ ఉంటుంది. There is an experience of bliss not granted to the ignorant. ఒక రకమైనటువంటి అనంతమైనటువంటి ఆనందం ఉంటుంది, అది అజ్ఞానులకి ఇవ్వబడదు. అంటే అజ్ఞానులు దాన్ని పొందలేరు. అటువంటి అనంతమైనటువంటి ఆనంద స్థితి ఉంటుంది ఆ చైతన్య స్పృహ వచ్చేసరికి, లేదా ఆత్మ సాక్షాత్కారం అయ్యేసరికి. Who are full of desires. Who are full of desires. నేను పూర్తిగా కోరికలతో నిండి ఉంటున్నావు. Even as new fruits may arise from burnt leaves. ఒకసారి ఈవెన్ యాజ్ new shoots, shoots, may arise from the burnt leaves. Burnt leaves. Burnt అంటే కాలినటువంటి ఆకులు మేడం, లీవ్స్. burnt leaves. ఓకే. అంటే ఎక్కడైతే ఆకులు కాలిపోతూ ఉంటాయో అక్కడి నుంచి కొత్త కొత్త చిగుర్లు వస్తున్నట్టుగా a new life may emerge from this. ఇప్పుడు ఒక కొత్త రకమైన జీవితం ఉద్భవిస్తుంది. However, he who would avoid entanglement in delusion, once again, ఎవరైతే ఈ వీటన్నిటితోటి ఈ భ్రాంతియుతమైన దాంతో బంధాలు పెట్టుకోరో, rests in self knowledge constantly. స్థిరంగా ఆత్మజ్ఞానంలోనే ఉంటారు. Such are the fruits of your absence. నువ్వు లేకపోవడం వల్ల వచ్చే ఫలితాలు అవి. అంటే మనస్సుతో చెప్తున్నారు, నువ్వు ఉండకపోతే ఇవన్నీ జరుగుతాయని. O mind, and there are countless others. ఓ మనసా, ఇంకా అలాంటి అనంతమైన ఎన్నో ఉన్నాయి. కౌంట్లెస్ అదర్స్ తర్వాత ఫుల్ స్టాప్ మేడం. ఓకే, అంటే అలాంటివి ఎన్నో, అంటే మనసు లేకపోతే ఎన్నో ఉండవు అనమాట. తర్వాత ఇంకా ఎన్నో మంచులు జరుగుతాయి. O mind, you are the support of all our hopes and desires. నువ్వు ఓ మనసా, నువ్వు మా యొక్క అన్ని కోరికలకి అన్ని ఆశలకి నువ్వు సపోర్ట్ గా ఉన్నావు, బలాన్ని ఇస్తున్నావు. When you cease to be, all these hopes and desires cease.
నువ్వు ఎప్పుడైతే ఉండవో ఇన్ని కోరికలు, ఈ ఆశలు అన్ని కూడా ఉండవు. You can now choose either to be one with the reality or to cease to be an independent entity. ఇప్పుడు నువ్వు ఎంచుకో, నువ్వు ఆత్మతత్వంతో ఒకటి అవుతావు, లేకపోతే నువ్వు వేరుగా వేరేగా ఉంటావు. ఇప్పుడు ఒక శ్లోకం ఉంది మేడం. స్వాత్మభావస్తవ సుఖం. ఒకసారి స్వాత్మభావస్తవ సుఖం. భవత్ సుఖం అంటే స్వాత్మభావం అంటే ఆత్మభావం. ఆత్మభావంలో సుఖం అనేది ఉంటుంది. మన్యే మానవతాం వర. మానవతాం వర. మన్యే మానవతాం వర. మానవతావర అనా తాం వర అనా? మన్యే మానవతాం వర. ఓకే. తమేవ భావయా అభావం సుఖత్యాగో హి మూఢత. అంటే ఈ అభావం వల్ల తమేవ భావయా భావం. అభావం అంటే భావం లేకపోవడం, భావం అంటే భావం ఉండడం. అంటే నువ్వు ఉండడం లేకపోవడం అందరూ చెప్పారు కదా అది. సుఖత్యాగో హి మూఢత. మూర్ఖులు ఏం చేస్తున్నారు? ఉండడం వల్ల సుఖాన్ని వదిలేసుకుంటున్నారు. సో యువర్ ఎగ్జిస్టెన్స్ యాజ్ ఐడెంటికల్ విత్ ద సెల్ఫ్ అండ్ నాన్ డిఫరెంట్ ఫ్రమ్ ఇట్. నువ్వు సెల్ఫ్ తో ఐడెంటిఫై అయ్యి దానికంటే భిన్నంగా లేకుండా ఉంటే ఈజ్ కండూసివ్ టు హ్యాపీనెస్ ఓ మైండ్. అదేమో హ్యాపీనెస్ ని ఇచ్చేటట్టుగా ఉంటుంది, అంటే సంతోషాన్ని కలుగజేస్తుంది. నువ్వు మనసా అడ్రస్ చేసి చెప్తున్నారు. నువ్వు ఆత్మతత్వంతో ఏకీభావంతో ఉంటే అప్పుడు ఆనందమే ఉంటుంది. హెన్స్ బీ ఫర్మ్లీ రూటెడ్ ఇన్ ద రియలైజేషన్ ఆఫ్ యువర్ నాన్ ఎగ్జిస్టెన్స్. అందుకని నువ్వు ఉండకపోవడం అనే దాంట్లోనే నువ్వు స్థిరంగా ఉండు, అంటే నువ్వు లేకుండా ఉండు. Surely it is foolish to neglect happiness. అంటే ఆనందాన్ని వదిలేయడమే చాలా మూర్ఖత్వం. If you exist as the inner being or consciousness, నువ్వు గాని లోపల ఉన్న ప్రజ్ఞగా గాని అంతర్గతమైన ఒక బీయింగ్ గా ఉంటే, who will wish for your non-existence? అప్పుడు నువ్వు ఉండొద్దని ఎవరు అడుగుతారు? అంటే నువ్వు అనంతత్వంతో కలిసి ఉంటే నువ్వు ఉండొద్దని ఎవరు అంటారు? But you are not a real entity. కానీ నువ్వేమో అసలు నిజమైన దానివి కాదు. Hence your happiness is delusion. అందుకని నీకున్నటువంటి ఆనందం కూడా భ్రాంతే. You are not real. నువ్వేమో నిజమైన దానివి కాదు. You came into being through ignorance or delusion. Ignorance and delusion. నువ్వు కేవలం అజ్ఞానంతో భ్రాంతితోటే నువ్వు వస్తున్నావు, అంటే నువ్వు పుడుతున్నావు. But now through inquiry into your nature and that of the senses and the self, అయితే విచారణతో నీ స్వభావాన్ని, into your nature and senses and the self, you have once again ceased to be. చదవండి అది. But now through inquiry into your nature and that of the senses and self, okay, you have once again ceased to be. You have once again ceases to be.
అంటే మనస్సు, ఇంద్రియాలు అన్ని అంటే ఇంకా సెన్సెస్ అండ్ ఆత్మతత్వం మీద విచారణ చేయడం వల్ల, సెల్ఫ్ అంటే ఆత్మతత్వం విచారణ చేయడం వల్ల నువ్వు లేకుండా పోతున్నావు. You exist as long as one does not undertake this enquiry. నువ్వు ఎంతవరకు అయితే ఒక వ్యక్తి విచారణ చేయడో అంతవరకే నువ్వు ఉంటావు. When the spirit of enquiry arises, అంటే ఎప్పుడైతే విచారణ చేయాలనే స్థితి వచ్చిందో, there is total equanimity or homogeneity. అక్కడ పూర్తి సమత్వం లేకపోతే ఏకరూపత్వం ఉంటుంది. You are born of the ignorance, నువ్వు అజ్ఞానం నుంచి పుట్టావు, which is the absence of wisdom and discrimination. అజ్ఞానం ఎలాంటిది అంటే జ్ఞానం లేకపోవడం వల్ల, వివేకం లేకపోవడం వల్ల వచ్చే అజ్ఞానంలోంచే నువ్వు పుట్టావు. When this wisdom arises, you cease to be. ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో అక్కడ నువ్వు ఉంటావు. Hence, I salute wisdom. అందుకని నేను జ్ఞానానికి నమస్కరిస్తున్నాను. O mind, you are awakened by many means. ఎన్నో పద్ధతుల్లో నువ్వు తిరిగి లేస్తూ ఉంటావు. Now that you have lost the false characteristic of your mind, ఇప్పుడు నీ యొక్క చెడు లక్షణాలన్నీ నువ్వు వదిలేసావు. you exist as the supreme being or the infinite consciousness. నువ్వు ఇప్పుడు అనంతమైనటువంటి ఆ సుప్రీం బీయింగ్ లేకపోతే అనంతమైన ప్రజ్ఞాస్థితి, పరబ్రహ్మ స్థితిగా ఉన్నావు కనుక, freed from all limitations and conditioning. అన్ని రకాలైనటువంటి నిబద్ధతలు, పరిమితుల నుంచి నువ్వు స్వేచ్ఛని పొంది ఉన్నావు. That which arose in ignorance perishes in wisdom. పెరిషస్ ఇన్ Wisdom. అది ఏదైతే అజ్ఞానం నుంచి ఉద్భవించిందో అది జ్ఞానం వచ్చాక నాశనం అయిపోతుంది. In spite of yourself, O good mind. ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ఓ గుడ్ మైండ్ అన అంటే నీ యొక్క సెల్ఫ్ లేకుండా, అంటే అక్కడ ఫుల్ స్టాప్ ఏంటి, కామా ఉంది మేడం, కంటిన్యూషన్ పెద్ద లైన్ కాబట్టి నేను బ్రేక్ చేస్తాను. This enquiry has arisen in you. ఈ ఎంక్వైరీ నీలోనే మొదలైంది, ఈ విచారణ. This is surely for the attainment of bliss. ఇది కేవలంగా అనంతమైనటువంటి ఆనంద ప్రాప్తి కోసమే జరిగింది. There is indeed no mind, O mind. దట్ ఈస్, There is indeed no mind, O mind. నిజంగా మనస్సు అన్నదే లేదు. The self alone exists. కేవలం ఆత్మతత్వమే ఉంది. It alone is. చదవండి. There is naught else. కేవలం అదే ఉంది, మరొకటి లేదు. I am that self. నేనే ఆత్మని ఉన్నాను. Hence there is not other than me in the universe. నాకంటే భిన్నంగా ఈ విశ్వంలో ఇంకేమీ లేదు. I am the infinite consciousness whose kinetic state alone appears as the universe. నేను ఆ ప్రజ్ఞా స్థితినే ఉన్నాను, ఆ కాన్షియస్ చైతన్య స్థితినే ఉన్నాను. దాని యొక్క మూమెంటే జగత్తుగా కనిపిస్తుంది. Vasishtha continued. After this enquiry, the sage Vitahavya remained in a state of total quiescence, and even his prana did not move. అంటే ఇలాగా
విచారణ చేశాక ఆఫ్టర్ దిస్ ఎంక్వైరీ వీతహవ్య remained in a state of full quiescence. పూర్తి అంటే సైలెంట్ స్థితిలో, నిశ్చల స్థితిలో ఉండిపోయాడు. And even his prana did not move. అతని ప్రాణం కూడా ఏమీ సంచలనం లేకుండా ఉంది. Thus he spent 300 years as if it were an hour. ఆయన 300 సంవత్సరాలు అలాగా గడిపాడు, ఒక గంట గడిచినట్టుగా అయింది. The body which was reflected in the consciousness was protected by it. అంటే ఈ శరీరం చైతన్యంలోనే రిఫ్లెక్ట్ అయ్యి ఉన్నది, దాని చేత కాపాడబడింది ఇన్ని సంవత్సరాలు. After this period, his mind began to move in his heart, and there arose in it notions of a creation. నోషన్స్ ఆఫ్ క్రియేషన్. అప్పుడు అతనిలో కొంత సంచలనం మొదలై హృదయంలో, అప్పుడు ఆ సృష్టి అనేటటువంటి భావాలు మొదలయ్యాయి. Then he spent 100 years as a sage in Mount Kailasha. ఇప్పుడు ఇంకో 100 సంవత్సరాలు కైలాష్ పర్వతంలో ఆయన ఉన్నాడు అన్నమాట. ఒక మహాత్ముడుగా అక్కడ జీవించాడు. For 100 years he was a demigod. 100 సంవత్సరాలు, ఇంకో 100 సంవత్సరాలు ఆయన డెమిగాడ్ అంటే సగం భగవంతుడిగా, అంటే ఒక చిన్న భగవంతుడి రూపాన్ని పొందేశాడు. Then he ruled as Indra, the king of heaven, for a period of 5 world cycles. 5 వరల్డ్ సైకిల్స్ లో, అంటే 5 ఏమంటారు వరల్డ్ సైకిల్స్ ని, కాల ప్రమాణాలు అన్నారు. అంటే ఒక వరల్డ్ అయిపోయి ఇంకొక వరల్డ్ అలాంటివి ఇంద్రుడిగా ఇంద్రస్థానంలో ఆయన స్వర్గంలో పరిపాలించాడు. ఏడో కల్పం ఏదో అంటారు కదా, అయి ఉండొచ్చు 5 కల్పాలని. అవును, అది చదివాను ఒక వరల్డ్ సైకిల్ అప్పుడు కల్పం. అంటే 5 కల్పాలు అక్కడ ఆయన ఇంద్రుడిగా ఉన్నాడు. Whatever, wherever, and however the infinite consciousness conceives the order, so does it become. ఆర్డర్ So does it become. అంటే ఎక్కడ ఎప్పుడు ఎలాగైనా సరే ఆ అనంత చైతన్యాన్ని పొందిన వాళ్ళు అదే అయిపోతారు, అంటే అనంత చైతన్యం అయిపోతారు అన్నమాట. Thus he saw all this in his own heart. దస్ తర్వాత ఏంటండి? Thus he saw all this in his own heart. తన ఓన్ హృదయంలోనే ఆయన ఇవన్నీ చూసేది. Which was free from all conditioning. అన్ని కండిషన్స్ కి అతీతమైనదంతా చూసేది. On account of his attainment of the infinite consciousness, ఆయన ఆ అనంతమైనటువంటి ఆ చైతన్యాన్ని పొందడం వల్ల, therefore these notions apparently arose in it non-volitionally. borrows in it. These notions apparently arose in it non-volitionally. Volition అదే ఏమీ బంధం ఏమీ లేకుండా ఈ భావనలు ఆయనలో ఉన్నాయి. అంటే మామూలుగా ఒక ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళలో ఉన్నటువంటి విధంగా నోషన్స్ అంటే ఉద్దేశ్యాలు వదిలేయి, అంటే జగత్తు అని. కానీ అవేమీ నాన్ వొల్యూషనల్లీ, అవేమి బంధించకుండా అతన్ని, అంటే ఏమి ఆ విధంగా అతనిలో ఉన్నాయన్నమాట. అలా వస్తున్నాయి అంతే, దాంతో బంధం లేకుండా. After this, he served as an attendant of Lord Shiva for a while epoch. దీని తర్వాత ఆయన ఒక యుగం పాటు
శివుడి యొక్క అటెండెంట్ గా అంటే సేవకుడుగా ఉన్నాడు. All this, the liberated sage Vitahavya experienced. ఇదంతా కూడా వీతహవ్యుడు అనుభవించాడు. ఓ రామ, ఇక్కడ శ్లోకం ఉంది మేడం. ఓకే. యథాస్థిత మిదం విశ్వం శాంత ఆకాశ నిర్మలం. ఈ విశ్వం ఎలా కనిపించింది? శాంతంగా, ఆకాశం అంటే మళ్ళీ ఏమీ శూన్యంగా నిర్మలంగా కనబడింది. బ్రహ్మైవ జీవన్ ముక్తానాం బంధమోక్ష దృశకృతః. జీవన్ముక్తుడికి బ్రహ్మతత్వం ఒక్కటే ఉంటుంది, బంధమోక్షాలు ఏమీ లేకుండా ఆయనకి బ్రహ్మత్వమే మిగులుతుంది. విసర్జిత, బంధమోక్షాల్ని విసర్జించాడనైనా విసర్జిత అయినా మేడం, విసర్జిత కదా, విసర్జిత కాదు మేడం. బంధమోక్ష దృశః కుతః. దృశః కుతఃనా ఇంకెక్కడున్నాయని అంటే బ్రహ్మత్వం పొందిన వాడికి ఇంకా బంధమోక్షాలు ఎక్కడ ఉంటాయి, ఎక్కడ కనిపిస్తాయి? For the liberated sages, this world exists in all its purity, peace and perfection. అంటే ఆత్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళకి ఇదంతా కూడా ఆయన ఆ పర్ఫెక్షన్ పొందాడు కనుక this world exists in all its purity. ఈ ప్రపంచం వాళ్ళకి ఎలా కనిపిస్తుంది అంటే మొత్తం పవిత్రతతోటి పర్ఫెక్షన్ తోటే కనిపిస్తుంది. As Brahman, the infinite. పరబ్రహ్మం ఒకటే ఉంటుంది. How can there be bondage and liberation for them? ఇంకా వాళ్ళకి బంధమోక్షాలు అన్నవి ఎలా ఉంటాయి? కుతః అని ప్రశ్నించారంటే ఎక్కడుంటాయి? Since Vitahavya had become one with the infinite consciousness, వీతహవ్యుడు ఆ అనంత చైతన్యంతో ఒకటి అయిపోవడం కారణంగా he experienced the experiences of all. ఆయన అందరి అనుభూతులు పొందాడు, అన్ని అనుభూతులు పొందాడు. And he does so even now. ఆయన ఎప్పుడు అలాగనే ఉన్నాడు. Rama asked, if the creation of the sage was fictitious and imaginary. ఒకసారి అండి ఆయన పేరు మనం దగ్గర ఎప్పుడు మర్చిపోకుండా, వీతహవ్యుడి కోసం నేను ఫస్ట్ టైం వింటున్నాను. అంటే నాకు అంత పరిచయం తక్కువ అనుకోండి, కానీ ఆయన ఎప్పుడైనా మెన్షన్ చేయడానికి రాస్తున్నాను. వీతహవ్య కదా. ఓకే, రాములు వారు ఏమడిగారు చెప్పండి. If the creation of the sage was fictitious and imaginary. ఈ సృష్టి అన్నది కేవలంగా ఊహాత్మకమే అయితే ఆ మహర్షికి fictitious and imaginary. However, చెప్పండి మేడం. ఆ రెండిటికి మీనింగ్ ఒకటే, అందుకే నేను ఊహాత్మకం అయితే అని. ఓకే. However, the embodied beings in it, concise and sentient. అందు లోపల ఉన్నటువంటి ఆ ఆత్మ అంటే బీయింగ్ అంటే ఆ జీవి ఏ విధంగా సెన్షియంట్ అంటే ఇంకా ఇక్కడ ఏమిటి చెప్పాలి, సెన్షియంట్ కి అన్ని తెలిసి కొద్దిగా ఉన్నది అది. మేడం మీ వాయిస్ కొద్ది క్లారిటీ లేదు మేడం, ఈ రోజు కొద్ది మైక్ కొద్ది సెట్ చేసుకుంటారా? అంటే ఈ రోజు కూడా నేను ఇందులోంచి మాట్లాడతాను. అంటే ఆయన పూర్తి అలాంటి ఎంబోడీడ్ బీయింగ్ ఆయన అంత అంటే మళ్ళీ చదవని చెప్తాను.
if the creation of the sage was fictitious and imaginary, అది అంటే ఈ సృష్టి ఆయనకి ఫిక్షస్ అంటే ఊహాత్మకంగానే ఉంటే hmm, ఉమ్, however, the embodied beings in it, ఉమ్, conscious and sentient, ఆ లోపల ఉన్న జీవి కాన్షియస్ కదా, CONSCIOS, అది అవును కాన్షియస్ మేడం. గాను సెన్షియంట్ గాను అంటే అన్ని తెలుసుకున్నట్టుగా అది ఎలా ఉండగలిగింది? మొత్తం అంతా కూడా అతనికి ఊహ అయితే. మళ్ళీ ఒకసారి చెప్పండి మేడం, అదే క్లారిటీ నాకు మైండ్ అంటే ఎక్కలేదు. ఆ అదే ఆ వీతహవ్యుడికి ఈ జగత్తు సమస్తము ఆయనకి ఫిక్షస్ గా ఉంది, అంటే ఊహాజనితంగానే ఉన్నప్పుడు ఆయనలో ఉన్న జీవం అది కాన్షియస్ గా అంటే ప్రజ్ఞతో తర్వాత అన్ని తెలుసుకుంటూ ఎలా ఉంది అని. ఓకే ఓకే ఓకే. Vasishtha replied, if the creation of Vitahavya was fictitious, O Rama, so is this. ఒకసారి ఒకవేళ వీతహవ్య యొక్క క్రియేషన్ గాని అంటే అతని యొక్క మైండ్ లో ఉన్న సృష్టి ఊహాత్మకం అయితే, O Rama, so is this. సో ఈజ్ this. ఇది కూడా ఏది సో ఈజ్ దిస్ అనా? Ah, అంటే ఇదంటే ఆ జీవం కూడా ఫిక్షస్ అప్పుడు. that and this are both pure infinite consciousness. అప్పుడు ఇది అది అంటే ఏంటి? ఆ ప్రపంచము, ఆయనకి క్రియేషన్ అంటే సృష్టి, ఆయన ఆత్మ, ఆయన జీవ రెండు కూడా ఆయనకి ఊహాత్మకమే అవుతాయి. Their appearances being the result of the delusion of the mind. మనస్సు యొక్క భ్రాంతి వల్ల ఆ అపియరెన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఆ డెల్యూషన్ లేకపోవడం వల్ల రెండు లేవు, భ్రాంతి లేకపోవడం వల్ల. Rama asked, Lord, please tell me how Vitahavya revived his body in the cave. నాకు దయచేసి చెప్పండి, ఆయన తన శరీరాన్ని ఏ విధంగా అంటే మళ్ళీ తిరిగి పునర్జీవింప చేసుకున్నాడో ఆ విషయం నాకు చెప్పండి. Vasishtha replied, the sage had realized the infinite consciousness. మహర్షి అంటే ముని ఆ అనంత చైతన్యాన్ని పొందేడు గనక, and he knew that the mind called Vitahavya was but a trick of the infinite consciousness. he knew that the mind called Vitahavya was but a trick of the infinite consciousness. ఆ వీతహవ్యుడికి తెలుసు ఏంటంటే ఈ మనస్సు అన్నది ఆ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ లో ట్రిక్. అది మీరు చదివింది TRICKవా? అవును మేడం. దాంట్లో ఉన్న ఒక ట్రిక్కే, ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ లో మైండ్ ఒక ట్రిక్ గా ఉంది అని అతనికి తెలుసు. He thought of seeing that body of Vitahavya. He thought of being the body of. He thought of seeing that body of Vitahavya. ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడు? వీతహవ్య శరీరాన్ని చూడాలనుకున్నాడు. In his own consciousness, he saw all other embodiments that he had. He had అంతకు ముందు ఉన్నటువంటి అన్ని కూడా ఆయన ప్రజ్ఞలో ఉన్నటివి, అవన్నీ అప్పుడు ఆయనకి కనబడడం మొదలెట్టాయి. Some of them had come to an end and others were still functioning. కొన్నేమో పూర్తిగా పోయాయి, కొన్ని స్టిల్ ఇంకా ఉండిపోయి పనిలోనే ఉంది, అంటే కొన్ని ఉన్నాయి అన్నమాట. అది ఎట్లా మేడం? అది కొద్ది ఉండి కొద్ది అట్లా అతను సమ్ ఆఫ్ దెమ్ హ్యాడ్ స్టిల్ ఫంక్షనింగ్, కొన్ని ఇంకా ఫంక్షనింగ్ లో ఉన్నాయి,
కొన్ని కంప్లీట్ గా పోయాయి. వాట్ ఎవర్ హీ అంటే పర్సీవ్డ్, ఆయన గ్రహించిన విషయాలు. ఓకే ఆయన నెమ్మది నెమ్మదిగా తన శరీరంతో పాటు ఇతర శరీరాలను గుర్తిస్తున్నాడు. ఓకే ఓకే బీయింగ్స్ అందులో కొన్ని ఉన్నాయి, కొన్ని పోయాయి. ఓకే. And he saw the body known as Vitahavya sunk like a worm in mud. ఆయన ఎలా చూశాడంటే వీతహవ్య శరీరాన్ని, వీతహవ్యుడు మడ్ అంటే బురదలో ఒక చిన్న పురుగుని, ఒక వామం చూసినట్టుగా చూశాడు. ఆయనకు అలా కనబడింది. Okay. Seeing it, thus he reflected. అలా చూసి ఆయన ఇలా ఆలోచించాడు. Surely this body of mine is devoid of life force. నా ఈ శరీరం తప్పకుండా ప్రాణశక్తిని కోల్పోయింది. And is therefore unable to function. అందువల్ల ఇది పని చేయలేకపోతుంది. I shall now enter into the solar orbit. నేను ఇప్పుడు ఆ సూర్యుడికి సంబంధించిన వలయంలోకి ప్రవేశించాను. And with the help of the solar power known as Pingala, I shall enter that body. నేను పింగళ అనే సూర్యశక్తిని తీసుకుని ఆ శరీరంలోకి మళ్ళీ ప్రవేశించాలి. Or shall I abandon it? లేకపోతే నేను దీన్ని పూర్తిగా వదిలేయాలి. For what have I to do with the body of Vitahavya? ఇప్పుడు నేను వీతహవ్య శరీరంతో చేయవలసింది ఏమిటి? The sage's subtle body then entered into the orbit of the sun. ఈ సూర్యుడి యొక్క వీతహవ్యుడి యొక్క అంటే ఆ ముని యొక్క సూక్ష్మ శరీరం ఆ సూర్యుడి యొక్క వలయంలో ప్రవేశించింది. The sun ordained his own energy to execute the task. అప్పుడు సూర్యుడు తన శక్తిని అతనిలో ప్రవేశపెట్టాడు ఆ శరీరంలో. The energy of the sun led the way. అంటే సూర్యశక్తి ఆ మార్గం అందులోకి ప్రవేశించింది. It descended right where the body of the sage was lying, covered in mud. ఎక్కడైతే ఈ మహానీతిని వీతహవ్యుడి శరీరం బురదలో ఉందో అది అక్కడికి వెళ్ళింది ఆ సూర్యశక్తి. In order to raise it. దాన్ని పైకి లేపడానికి. Following it, the subtle body of Vitahavya also entered that body. వీతహవ్య యొక్క సూక్ష్మ శరీరం కూడా అందులోకి ప్రవేశించింది ఆ సూర్యశక్తితో పాటు. The body was instantly revived. అది వెంటనే శక్తిని పుంజుకుంది. Pingala returned to the solar orbit and the sage proceeded towards the lake for his bath and ablution. ఆ పింగళ అన్న శక్తి వచ్చింది కదా సూర్యుడి నుంచి, అది మళ్ళీ అది తిరిగి ఆ సూర్యుడి ఆర్బిట్ లోకి వెళ్ళిపోయింది. ఈ సేజ్ అంటే ఈ మహర్షి లేచి తన పనులు అంటే తర్పణలు సూర్య వెళ్ళడానికి లేక్ అంటే చెరువుకు వెళ్ళేది. మేడం నాకు ఒక డౌట్ ఉంది, ఇక్కడ అడగచ్చా? అడగండి. అంటే ఈ ఎనర్జీ రానంత వరకు అతను డెడ్ బాడీగా ఉంటుందా ఎట్లా అది? సో ఐఎమ్ నాట్ అట్ ఆల్ ఏబుల్ టు కొరిలేట్. అంటే అది పూర్తిగా వైటల్ ఎనర్జీని కోల్పోయి ఏదో ఒక ఆల్మోస్ట్ అలా ఉంది అనమాట. అయినా వాళ్ళకి ఆ టైంలో సంభవమే కదా, ఆ వైటల్ ఎనర్జీ వల్లే మనందరికీ ప్రాణశక్తి సూర్యుడి నుంచే వస్తుంది అసలు. అవును మేడం, కానీ అతను ఆ ప్రాణశక్తిని కూడా ఆపేశాడు కదా మధ్యలో. అవును, అంటే వాళ్ళు ఉండడం అంటే ఇంకా పూర్తిగా అది డెడ్ గా లేదు, బాడీ ఉంది అన్నమాట. అంటే అలా ఆపడానికి చనిపోవడానికి తేడా ఉంది కదా. అంటే అది అప్పటికి ప్రాణశక్తిని చాలా కోల్పోయింది.
ఆ కోల్పోయిన ప్రాణశక్తి అంతా ఆయన సూర్యమండలం నుంచి తీసుకొచ్చాడు. ఒకవేళ చనిపోయినా దాన్ని వాళ్ళు బతికించగలరు, కానీ ఆయనది చనిపోవడం లేదు, అది క్షీణించిపోయిన ప్రాణశక్తితో ఉంది. కానీ బాడీ ఇట్ కెనాట్ సస్టైన్ ఫర్ సో లాంగ్ కదా మేడం, అది మరి అది క్వశ్చనబుల్ గానే ఉంది అది నాకైతే. బట్ అంటే ఇప్పుడు మరి సేజెస్ అందరూ అలాగే కీపప్ చేసుకుంటున్నారు కదా, అదని చెప్పాడు కదా, బికాస్ ఆఫ్ ద కాన్షియస్నెస్ ద బాడీ సర్వైవ్డ్ అవర్ దగ్గర. ఆ ఏ ప్రజ్ఞలోనైతే తను 300 సంవత్సరాలు ఉండిపోయాడో దట్ సేమ్ కాన్షియస్నెస్ ప్రొటెక్టెడ్ హిస్ బాడీ అని ఒక వాక్యం ఇందాకలు చదివారు మీరు. అదే చైతన్య స్థితి ఆయన శరీరాన్ని రక్షించిందని. ఓకే ఓకే. వశిష్ఠ కంటిన్యూడ్. ఓకే. In the evening, the sage once again entered the forest with which he was familiar. ఆయన సాయంత్రం అయ్యేసరికి ఒక అడవిలోకి, తనకు అది బాగా తెలుసు అన్నమాట అడవి, అందులోకి ప్రవేశించాడు. For the practice of intense meditation. ఎందుకంటే అక్కడ తీవ్రమైనటువంటి ధ్యానం చేసుకుందామని అందులోకి వెళ్ళాడు. He thought, I have already realized the falsity of the senses. ఆయన ఏం ఆలోచించాడంటే, ఈ ఇంద్రియాలు ఉన్నటువంటి అసత్య స్థితిని నేను గ్రహించేశాను. Any further inquiry concerning them will be a ఒకసారి contradiction. తర్వాత ఏంటి? ఎనియా, Any further inquiry, రెడీయా, any ఓకే, further inquiry concerning them అంటే వాటి కోసం ఇంకైనా విచారణ చేయడం will be a contradiction. అది దానికి వ్యతిరేకంగా అయిపోతుంది. అంటే ఇది వాటి యొక్క ఫాల్సిటీని నేను ఆల్రెడీ తెలుసుకున్నాను, ఇంకా దాని మీద నేను విచారణ చేయడం ఇంకా దానికి వ్యతిరేక భావన కూడా రావచ్చు. Having abandoned all vain imagination, అన్ని వృధాగా ఉన్నటువంటి ఊహలన్నిటినీ వదిలేసి he sat in the lotus posture again, ఆయన మళ్ళీ పద్మాసనంలో కూర్చున్నాడు. and in him arose the knowledge. అప్పుడు ఆయనలో జ్ఞానం ఉద్భవించింది. Single quote lo, I am established in the consciousness of total equanimity. నేనేమో పూర్తి సమతాస్థితి అనే చైతన్యంలో స్థిరంగా ఉన్నాను. Awake, I remain as if in sleep. అవేక్ తర్వాత ఏంటండి? I remain as if in sleep. అంటే నేను తెలివిగా ఉండి నిద్రలో ఉన్నట్టుగా ఉన్నాను. Established in the transcendental state of consciousness. ఈ కాన్షియస్నెస్ అంటే ఈ చైతన్యం యొక్క ట్రాన్సెండెంటల్ అంటే ఒక ఉన్నత స్థాయి కల, ఒక స్థాయి నుంచి ఇంకో దానికి అధిగమిస్తున్నటువంటి ఆ చైతన్య స్థాయిలో స్థితిలో ఉంది. I shall continue to be till the body drops away. నేను ఈ శరీరం పూర్తిగా డ్రాప్ అయిపోయే వరకు ఇందులో ఇలాగే ఉంటాను. Thus resolved, ఇలా గట్టి నిశ్చయం చేసుకుని he meditated for 6 days, ఆ విధంగా 6 రోజులు ధ్యానం చేశాడు. which passed as if in a moment. ఒక క్షణంలో అయిపోయినట్టు అయిపోయింది 6 రోజులు. 300 సంవత్సరాలే ఒక గంటలాగా అయిపోయి అంటే ఒక రోజులాగా, ఆయనకి ఇదేమో ఒక క్షణంలాగా అయిపోయింది 6 రోజులు. After that, he lived a long time as a liberated sage. తర్వాత ఆయన చాలా కాలం ముక్తి పొందినటువంటి మా ఋషిగా జీవించాడు. He was free from exaltation and sorrow. ఆయన అతి ఆనందాన్ని నుంచి దుఃఖం నుంచి కూడా విముక్తి చెందాడు. At times, he would address his mind. ఒక్కొక్కప్పుడు ఆయన మనస్సుని సంబోధిస్తూ ఉంటాడు. Thus, O mind, look how blissful you are.
ఓ మనసా, నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావు. Now that you are in a balanced state, నువ్వు ఇప్పుడు సమతా స్థితిలో, అంటే ఒక సమతుల్య స్థితిలో ఉన్నావు. remain like that all the time. ఎప్పుడు అలాగే ఉండు. He would address his senses as follows. ఆయన తన ఇంద్రియాలతో ఇలా చెప్తాడు. O senses, ఉమ్. the self does not belong to you. ఓ ఇంద్రియాలు, మీకు ఆత్మ మీకు ఏమీ చెందదు. అంటే మీరు ఆత్మ కంటే భిన్నంగా ఉన్నారు. Nor do you belong to the self. లేదు, మీరేమో ఆత్మకి చెందరు. May you all perish. మీరందరూ నశించితే మంచిది. నశించండి. Your cravings have ceased. మీ కోరికలన్నీ ఇప్పుడు ఆగిపోయి. You will no longer be able to rule me. ఇప్పుడు మీరు నన్ను మీరు శాసించలేరు. The error of your existence arose from ignorance of the self. ఆత్మలో ఉన్నటువంటి అజ్ఞానం వల్లే మీరు నిలవగలుగుతున్నారు. టెర్రర్ ఏంటండి? The error of your existence అంటే మీరున్నారు అనే తప్పు అజ్ఞానం వల్లే వస్తుంది. even as the non-perception of the rope gives rise to the erroneous perception of a snake. ఎలాగైతే తాడులో పాము కనబడుతుందో తప్పుగా, అలాగనే మీలోని అంటే మీరు ఉన్నారన్న భ్రాంతి ఉన్నది. All these errors exist in the darkness of non-wisdom. జ్ఞానం లేకపోవడం వల్లే ఇలాంటివన్నీ, ఈ తప్పులన్నీ ఉంటున్నాయి. మేడం మీ వాయిస్ కట్ అయిపోయింది మధ్యలో. దీని అలాగా జ్ఞానం లేకపోవడం వల్లే ఇప్పుడు వినబడిందా? హలో, జ్ఞానం అన్నది లేకపోవడం వల్లే ఈ తప్పులన్నీ ఉద్భవిస్తాయి. And in the light of wisdom they vanish. జ్ఞానం వస్తే అవన్నీ పోతున్నాయి. O senses, you are different from the self. మీరు ఆత్మ కంటే భిన్నంగా ఉన్నారు. The doer of actions is different from all these. ఈ పనులన్నీ చేసే కర్త వీటికన్నిటికీ భిన్నంగా ఉన్నాడు. The experiencer of experiences is again different. అన్ని అనుభవాలకి అనుభూతి చెందే అనుభవకర్త మళ్ళీ వేరేగా ఉన్నాడు, వీటన్నిటికీ వేరేగా ఉన్నాడు. And the infinite consciousness is again different from all these. ఇంకా చెప్పాలంటే ఆ పరమాత్మైన పరమ చైతన్యం వీటన్నిటికీ భిన్నంగా ఉంది. What is whose error? ఏది ఎవరి తప్పు? And how does it arise? ఇది ఎవరి నుంచి వచ్చింది? It is like this. Trees grow in the forest. అంటే అడవిలో చెట్లు పెరుగుతూ ఉంటాయి. Ropes are made of other fibers. తాళ్ళు ఇతరమైనటువంటి పోగులతో తయారు చేయబడతాయి. With which the timber is bound together. విత్ విచ్ అనా, ఈ తాళ్లతో అంటే కర్రలన్నింటినీ కట్టేస్తారు. The blacksmith fashions an axe, etc. బ్లాక్ స్మిత్ అంటే ఐరన్ తో పనిచేసేవాడు. అతని ఒక గొడ్డలి అలాంటివి. ఫ్యాషన్సా? ఎఫ్ఏవా? Fashions. పిఏవా?
FASHIONS. ఫ్యాషన్స్ అంటే డిజైన్ చేస్తాడు, గొడ్డలి లాంటి దాన్ని. An axe. యాక్స్ అంటే గొడ్డలి. And with all these, the carpenter builds a house for his own livelihood. అన్ని రకాలైనటువంటి ఈ వుడ్ అంతటితోని ఒక కార్పెంటర్ అంటే కర్ర పని చేసేవాడు తన ఇల్లుని తయారు చేస్తుంటాడు. Not because he wants to build a house. ఆయన ఒక ఇల్లు కట్టాలని కాదు. Thus, in this world, all things happen independently of one another. ఈ ప్రపంచంలో అన్ని వస్తువులు, అన్ని రకాలైన విషయాలు ఒకదానితో సంబంధం లేకుండా ఒకటి జరుగుతూ ఉంటాయి. And their coincidence is accidental. అవన్నీ అలా జరగడం, సంభవించడం అన్నది యాక్సిడెంటల్ గా, అంటే ఏమంటాం తెలుగులో, అంటే యాదృచ్ఛికంగా మేడం. యాదృచ్ఛికంగా జరుగుతాయి, ఒకేసారి ప్లాన్డ్ గా కాదు. Like Correct, but- the ripe coconut. పండిపోయినటువంటి కొబ్బరికాయ Coconut falling coincidentally when a crow alights on it. అది ఒక కాకి కూర్చోవడం, కొబ్బరి పండు పడడం ఒకేసారి జరుగుతూ ఉంటాయి. అంటే కాకి కూర్చోవడం వల్ల పండు పడిందా అన్నట్టు, కానీ అవి రెండు ఒకసారి జరిగాయి, కానీ ఇండిపెండెంట్ గా జరిగాయి, ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా. Making ignorant people feel that the crow dislodged the coconut. అజ్ఞానమైన మనుషులకి ఎలా అనిపిస్తుందంటే ఆ కాకి వల్లే ఆ కొబ్బరికాయ కింద పడిపోయిందని. Who is to blame for all these? హూ ఈస్ టు ప్లే? Who is to blame for all these? వీటన్నిటినీ ఎవరు అసలు ఆడిస్తున్నారు? When the truth is known, సత్యం ఎప్పుడైతే తెలిసిందో, ఇప్పుడు శ్లోకం ఉంది మేడం. విస్మృతి విస్మృతా దూరం స్మృతి స్ఫుటమనుస్మృత. స్మృతి తర్వాత ఏంటి? స్మృతి స్ఫుటం అనుస్మృత. మనస్కృత అనుస్మృత. మనుస్మృతవా? మేడం, అనుస్మృత. అనుస్మృత. ఓకే, చదవండి, మీనింగ్ చదవండి. ఇంకా రెండో లైన్ కూడా అవసరం లేదా మేడం? ఇదంతా ఒకటే లేని ఏంటైతే చదవండి. ఓకే. ఎర్రర్ రిమైన్స్ కాదు, రెండో లైన్ చదవండి సంస్కృతంలో. ఓకే. సత్ సజ్జాతాం అమా సచ్ సక్షిప్తం క్షీణం స్థితం స్థితం. క్షీణించిపోయిందే ఉన్నది అని. ఏదైనా మళ్ళీ మీనింగ్ చదవండి. ఎర్రర్ రిమైన్స్ ఎర్రర్. తప్పుగా ఉంటుంది. నాలెడ్జ్ బికమ్స్ క్లియర్ నాలెడ్జ్. జ్ఞానం ఇంకా క్లియర్ జ్ఞానంగా ఉంటుంది, తయారవుతుంది. The real is real. The real is real. సత్యం సత్యమే. The unreal is unreal. అసత్యం అసత్యమే. What has been destroyed is destroyed. ఇందులో ఏది నాశనం అవుతుంది? And నాశనం what అయింది. remains? And what remains remains. మిగిలిపోయింది ఏది? మిగిలింది అంటే మిగిలిపోయి ఉంది. Thus, reflecting and established in this knowledge, ఈ విధంగా ఈ జ్ఞానంలో ఆయన స్థిరంగా ఉండి, the sage lived in this world for a very long time. ఈ ప్రపంచంలో ఆయన చాలా కాలం బతికాడు. He was established in that state
ఆయన ఆ స్థితిలో ఉండిపోయాడు, which is totally free from ignorance and error. ఆ స్థితి అజ్ఞానానికి తప్పుకి అతీతంగా ఉంది. And which ensures that he is not born again. అది ఆయనకి ష్యూరిటీ ఇచ్చింది ఏంటంటే నువ్వు మళ్ళీ పుట్టవని. Whenever there was contact with the objects of the senses, ఇంద్రియాలతోటి సంబంధం ఉన్న ఆబ్జెక్ట్స్ తోటి కలిసినప్పుడు he resorted to the peace of contemplation. ఆయన పూర్తిగా ధ్యానంలోకి వెళ్ళిపోయేవాడు, ఆ స్థితిలో ధ్యానంలో శాంతి స్థితిలో ఉండేవాడు. And enjoyed the bliss of the self. ఆయన ఆత్మ యొక్క ఆనందాన్ని అనుభవించేవాడు. అంటే ఇంద్రియాలు తోటి సంగత్వం రాకుండా, ప్రాపంచ విషయాలతో బంధం కలగకుండా ఆయన పూర్తిగా ఆత్మతత్వంలో శాంతిగా ఉండేవాడు. His heart was free from attraction and aversion. హిస్ Heart. ఆయన హృదయం కూడా ఏ రకమైనటువంటి అంటే ఆకర్షణలు వికర్షణలు లేకుండా ఉండేది. Even when all manner of experiences came to him unsought. ఆయన వెతుక్కోకుండానే అన్ని రకాలైన అనుభూతులు ఆయనకు వచ్చాయి. ఇక్కడికి టైం అయింది మేడం, ఇక్కడ ఆపుదాం. ఓకే, అంటే వాళ్ళందరికీ అర్థమైంది అనుకుంటాను అన్ని. అంటే ఇక్కడ ఇందులో కొత్తగా ఎలా చెప్తున్నారంటే ఓ మనసా ఓ ఇంద్రియాల అని వాటితో మాట్లాడుతున్నట్టు ఈ జ్ఞానంలో జరిగే సంఘటనలన్నీ ఆయన కొంచెం ప్రత్యేకంగా ఇంట్రెస్టింగ్ గా చెప్తున్నారు. మనసా నువ్వు ఇలా ఇలాంటి వాడిని, నువ్వు లేకపోతే ఇలా ఉంటావు, ఇంద్రియాలు మీరు ఇలా ఉంటే ఇలా ఉంటారు అంటూ అన్ని మీరు కానీ మీ పనులు చేయకుండా ఫంక్షనింగ్ మీ పనులన్నీ ఆఫీస్ ఉంటే అసలైనటువంటి ఆత్మ సాక్షాత్కారానికి నేను వెళ్ళగలను అని మనస్సుని అడ్రస్ చేసి నువ్వు లేకపోతేనే సమస్తం ఉంటాయి, నువ్వు ఉంటే అన్ని అనర్థాలే అనేటట్టుగా ఆ మనస్సుతో ఆయన చెప్తాడు. ఇవన్నీ ఇందాక ఏంటంటే మనం 2 రోజుల నుంచో 3 రోజుల నుంచో వింటున్నాం. అందుకని చాలా అద్భుతంగా అంటే ఒక డిఫరెంట్ వేలో చెప్పాడు, మిగతా వాళ్ళలా కాకుండా. అందుకని అతను డిఫరెంట్ గా చెప్తాడని మొదటి చెప్పారు. అంటే ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది. వాటినే సంబోధించి నువ్వు లేకపోతేనే మేము సుఖంగా ఉంటాం అంటే మనసుతో చెప్తున్నాడు. నువ్వు ఆత్మతత్వంలో ఉన్నావంటే నువ్వు సుఖాన్ని పొందుతావు, అది వదిలేస్తే నువ్వు కష్టాల పాలవుతావు, అసలు నీకు అస్తిత్వమే లేదు అంటూ మనసుకు తాను చెప్పుకుంటూ చెప్తున్నాడు. ఇది బాగుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది కదండి. ఇంకెవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నా మీ అభిప్రాయాలు చెప్పాలి. అంటే సంభాషణ రూపంలో మనస్సును సెల్ఫ్ విశ్వ చైతన్యం ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టుగా ఒక డ్రామా టైప్ గా సెట్ చేశారు, బాగుంది. తర్వాత క్లారిటీ కూడా బాగుంది. క్వశ్చన్ ఉంది, ఏంటండి? నాకు క్వశ్చన్ ఉంది మేడం, అడగండి. చెప్పండి. ఇక్కడ విచ్ ఎన్ష్యూర్స్ దట్ హీ వాజ్ నాట్ బోర్న్ అగైన్ అనేటువంటిది అతనికి ఎట్లా తెలుస్తుంది మేడం? అవేర్నెస్, అక్కడ అవేర్నెస్ లో ఆయన అది మళ్ళీ చెప్తున్నాడు అనమాట. అంటే తిరిగి అక్కడ అదే స్థితిలోంచి మళ్ళీ ఆయన ఆ అవేర్నెస్ కాన్షియస్నెస్ లో ఆయన మనకి బోధపరుస్తున్నాడు. అంటే ఆయనకి తాను చెప్పుకుంటూ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ టు అదర్స్ అని కదా. వీళ్ళందరూ చెప్పగలుగుతున్నారంటే ఆ స్థితి నుంచి పూర్తిగా అక్కడ ఉన్నప్పుడు ఏమి కాదు, ఆ స్థితి నుంచి ఆయన కొంచెం అవేర్నెస్ లోకి వచ్చేసరికల్లా ఈజ్ ఎక్స్ప్లెయినింగ్. అంటే ఇంకోటి ఏంటంటే ఇది జాగరూక స్థితిలోనే అవుతుంది కదా, ఏమీ లేకుండా అయిపోదు. ఆ స్థితిలో మనస్సు నువ్వు లేవు, ఇంద్రియాలు నువ్వు లేవు, అలా మీరు లేరు అని అలా ఒక్కదాన్ని చెప్తున్నాడు ఆయన. ఇంకా ఆయన అంటే చెప్పాలి అనే భావనలో మళ్ళీ ఆయన ఆ స్థితికి వచ్చి చెప్తున్నాడు. అంటే సో దట్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ టు ఆల్. అలాగే కదా మరి కృష్ణమూర్తి గారు వీళ్ళందరూ కూడా ఆ స్థితి నుంచి సెమీగా కొంత అవేర్నెస్ ఉన్నప్పుడే చెప్పగలుగుతున్నారు.
అక్కడ కూడా ఆశ్రితే చెప్తున్నారు, మీరు లేరనే చెప్తున్నాడు ఆయన. అంటే ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ అస్, మనకేమో మార్గదర్శకం అనమాట. మనసా నువ్వు లేకపోతేనే అన్ని బాగుంటాయి, నువ్వు ఉన్నావంటే అంటే నువ్వు లేకుండా ఉన్నప్పుడు నేను ఆత్మతత్వంలో నీ ప్రతిష్టాపనతో ఉండగలను. నువ్వు ఉండడం వల్ల అన్ని ఈ దృశ్య ప్రపంచం అంతా మొదలైంది. అలా అతను అంటే అవన్నీ మనకి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు, ఈ మనస్సే దృశ్య ప్రపంచాన్ని తెస్తోంది, భేదాలన్నింటినీ తెస్తోంది అని. నువ్వు లేకపోతే అన్నపరమైన శాంతి ఉంటుంది అన్నాడు. అలాగే ఇంద్రియాలను అడ్రస్ చేసి మీకేమో మీరే ఈ దృశ్య ప్రపంచంలో వస్తువుల యొక్క ప్రజ్ఞనిస్తూ మీరు అనుభవించే వాటితోటి అశాంతిని కలిగిస్తూ, ఇప్పుడు మీరు అశాంతిని కలిగించలేరు, ఎందుకంటే ఆత్మచైతన్యంలో ఉండబట్టి మీ శక్తిని కోల్పోయారు అని అలాగే చెప్తున్నాడు అనమాట. అంటే అలా అడ్రస్ చేసి చెప్పడం ఇంతకు ముందు ఇంకొక రకంగా సేమ్ థింగ్ ఇప్పుడు కూడా వాటి మనస్సు యొక్క ఫంక్షనింగ్ ఏంటి, ఇంద్రియాల ఫంక్షనింగ్ ఏంటి, ఆయన ఇలాగ సంబోధించి వాటిని అవన్నీ చెప్తూ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. ఆత్మ చైతన్య వ్యవస్థలో అవి ఎలా ఉంటాయి, వాటి ఫంక్షన్ అక్కడ ఎలా ఉంటుంది, ఇంకొకళ్ళు ఒక్కొక్క రకంగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మేడం. ప్రహ్లాదుడు ఒక రకంగా చేశాడు, ఉద్దాలకుడు ఒక రకంగా చెప్పారు. ఆత్మ చైతన్యం ఎలా జరిగింది అనేది ఈయన చెప్పే విధానం ఇంకో డిఫరెంట్ గా బాగుంది. క్లియర్ గా విశదీకరించి చక్కగా సంభాషణ, పిల్లలకి డ్రామా వేస్తే తొందరగా అర్థమవుతుంది చూడండి, అట్లా మనకు కూడా ఈజీగా అర్థమయ్యేలాగా ఆత్మ చైతన్యం అంటే ఏంటి అది ఆ క్లారిటీ వచ్చింది కదా. అన్ని మైండ్ పని చేయకుండా, బాడీ పని చేయకుండా, విషయ జ్ఞానం లేకుండా హ్యాపీగా నేను చైతన్యవంతం సెల్ఫ్ లోనే ఉన్నాను అని చెప్పటం అనేది చక్కగా ఉంది, బాగుంది. ఇంకెవరైనా ఏమైనా మాట్లాడతారా? వీత పేరేంటి మేడం? హవ్య. విఐటియేనా వీత? వీత హవ్య, బాగుంది, కొత్తగా ఉంది పేరు కూడా. ఓకే, ఇంకెవరికి ఏ సందేహం లేకపోతే ముగించేద్దాం. మీరు ఏమైనా చెప్తే చెప్పండి, లేకపోతే ముగించేద్దాం. దగ్గది వస్తుంది, కొంచెం అలసిపోయారు. ఎవరండి? మీరే అలసిపోయినట్టున్నారు, దగ్గది వస్తుంది కదా, కొంచెం కష్టం. అలా వచ్చింది కానీ అంత అలసిపోలేదు, ఆటోమేటిక్ గా. అది ఇంటి పని అంతా అయిపోయిందా మేడం? ఉంది, కొంచెమే, 99% ఇది. లేరా? ఉన్నారు, నాగేశ్వరరావు గారు కూడా ఉన్నారు. అంటే ఆత్మతత్వం అంటే ఒక్కొక్కరు అంటే ఈ స్టోరీస్ ద్వారా ఏం చెప్తున్నారంటే మనకి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆత్మతత్వాన్ని ఎలా పొందారన్న దాన్ని బాగా క్లియర్ చెప్తున్నారు మేడం ఈరోజు. అంటే ఒక్కొక్కరు అంటే ఎన్ని రకాలుగా మనం చూసినా సరే ఆత్మతత్వం అనేది ఎలా చేరుకోవచ్చు కథల ద్వారా మనకి క్లియర్ గా వివరిస్తున్నారు. మనకి అంటే అన్ని కూడా విశ్వ చైతన్యం ఆధారభూతమైనటువంటిది అని చెప్పి మనకి అంటే ఈ రోజు మార్నింగ్ గాని అంటే యోగ వాసిష్టంలో అనేక కథల ద్వారా అంటే ఇక్కడ మనకి ఏంటంటే చిన్న చిన్న కథల ద్వారా వాళ్ళు ఎలా పొందారు అన్నదాన్ని అంటే ఇప్పుడు రాముడు అడగటం వశిష్ఠుడు ఆ కథల ద్వారా ఎలా పొందారు అంటే పూర్వులందరూ కూడా ఈ ఆత్మ చైతన్యం అనేది ఎంత గొప్పది అన్నదానికి మనకి క్లియర్ గా చూపిస్తున్నారు మేడం గారు. అంటే ఎవరైనా ఆత్మ చైతన్య అనుభూతిని పొందినట్లయితే అందుకే ఏకనాథ భాగవతంలో కూడా ఒక్క క్షణం పాటు ఆత్మ చైతన్య అనుభూతిని పొందితే ఏ కర్మలు అంటే ఏ యజ్ఞ యాగాదులు కూడా దానితో సరితూకలేవని చెప్పి క్లియర్ గా పరమాత్మ చెప్తారు మేడం. అలాగా అది అంటే ప్రతి విషయం కూడా వాళ్ళు చెప్పడం మీరు వివరించడం అది చాలా బాగుంది అన్ని రకాలుగా.
అది ఇప్పుడు ఇలాంటి తత్వజ్ఞాన గ్రంథాలు ఏం చదివినా సరే మేము కూడా ఒక అనుభూతికి లోనవుతాం. అది మేడం గారు. రామస్వామి స్వామీజీ కూడా రిపీటెడ్ గా చెప్తూ ఉండేవారు, ఒక్క క్షణం ఆత్మస్థితిలో ఉంటే కోటి పూజలు చేసిన, కోటి పుణ్యతీర్థాలు చేసిన చూసిన ఫలితం, కోటి తీర్థాలలో స్నానం చేసిన ఫలితం వస్తాయిట ఒక్క క్షణం ఆత్మతత్వంలో ఉంటే. అంటే అంత ఫలితం ఉంటుంది ఆత్మతత్వంలో ఉంటే. ఈ అంటే ఎంత హైయెస్ట్ థింగ్స్ చేసినటువంటి ఫలితం వచ్చేస్తుంది ఒక క్షణానికే. అదే మీరు ఏకనాథ దీంట్లో కూడా భాగవతంలో ఉంది. ఏకనాథ భాగవతం పరమాత్మ వద్ద కూడా చెప్తాడు మేడం గారు. అంటే ఒక్క క్షణం కూడా కనీసం ఒక్క క్షణం ఆత్మజ్ఞాన అనుభూతిని పొందితే అది అంటే దేనితో కూడా ఎన్ని జన్మలు ఏ సాధనలు చేసింది అంత సరితోగా ఉంటాడు అనమాట. అంటే ఏ యజ్ఞయాగాదులు ఏ కర్మకాండలో కూడా దాని సరిపాటి రావు అని చెప్పి చెప్తాడు మేడం. బాగుంది మేడం. అంటే ఇది దగ్గర నియర్లీ 2 months అబవ్ అయిపోయినా సరే ప్రతిదీ కూడా ఏంటంటే ప్రతిదీ పాయింట్ టు పాయింట్ క్లియర్ గా వాళ్ళు చెప్పటం, దాన్ని మీరు వివరించటం. అంటే ఈ జర్నీ చాలా బాగుంది మేడం. అంటే మార్నింగ్ ఈవినింగ్ అంటే ప్రతిరోజు కూడా ఈ అంటే ఈ అనుభూతి మేము పొందటం వలన మాలో చాలా వరకు ఏంటంటే కొన్నిటి మీద పూర్తిగా ఆసక్తి ఏర్పడిపోయింది. ఇంతకు ముందైతే ఏదో టీవీ చూడాలి అవన్నీ పూర్తిగా పోయాయి మేడం గారు. దాని అంటే అంటే మీకు కూడా ఒక మంచి అనుభూతి, ఆ ఎనర్జీ అన్నమాట. అంటే ప్రతి సెల్స్ మాకు అంటే అనుభూతి, ఒక గొప్ప అనుభూతికి లోనవుతున్నాం. అంటే బాడీ రీఛార్జ్ అవుతుంది అనమాట. అది క్లియర్ చెందుతున్నాం మేడం గారు. అంటే మనం ఏదైతే నిరంతరం మనస్సును పెట్టామో అదే మనం అనుభవిస్తుంటాం. విషయవాసనలు ఒక్కొక్కటే బయటపడిపోతూ అవుతాయి అనమాట. బద్ధ విముక్తి జరుగుతుంది. ఇంకెవరైనా మాట్లాడతారా? నేను రామభద్రుడు అండి. చెప్పండి రామభద్రుడు గారు. అంటే ఇది రామునికి వశిష్ఠునికి జరిగిన ఈ యోగా వాసిష్టం చదవక ముందు రామాయణం చదివేటప్పుడు రామాయణం చదివేటప్పుడు అంత ఇది లేదు మేడం. అయితే రామాయణంలో తులసీదాస్ రామాయణం చదివాను. అయితే ఏకనాథుడు రాసిన భావార్థ రామాయణం తీసుకొచ్చాను మేడం చదువుదామని చెప్పేసి. చదివేటప్పుడు దాంట్లో రామునికి ఆధ్యాత్మికంగా చాలా గ్రేట్ స్థితి చూపించాడు మేడం దాంట్లో. అంటే ప్రతి క్షణము ఆ స్టోరీలో స్టోరీ కంటే ఎక్కువ ఆత్మ కోసం చెప్పేది ఎక్కువ ఉంది మేడం దాంట్లో. అంటే రాముడి స్థితి ఏంటి, రాముడు దేవుడు ఎట్లా, రాముడు ఫీలింగ్స్ అవన్నీ అట్లా చదివేటప్పుడు భావార్థ రామాయణం నాకు చాలా కల్పితంగా అనిపించింది. అంటే ఏకనాథ రాసిన భావార్థ రామాయణం నాకు ఎందుకు ఇంత ఓవర్ గా, అంటే ఆధ్యాత్మికం గురించి ఇంత ఓవర్ గా చెప్తున్నారు అన్నట్టు అనిపించింది. కానీ వాస్తవానికి అది ఎంత గొప్ప అంటే నాకు ఎక్స్పీరియన్స్ లేకపోవడం వలన నేను అజ్ఞానంగా ఆలోచించాను. అయితే షిరిడి సాయి దగ్గర ఈ భావార్థ రామాయణం కాకా దీక్షిత్ ఎప్పుడు చదివేవారు. అది దాని గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఏకనాథ భాగవతము, భావార్థ రామాయణము, యోగా వాసిష్టం ఇవన్నీ గ్రంథాలన్నీ అక్కడ దాంట్లో ప్రస్తావనకు వస్తాయి మేడం. అయితే భావార్థ రామాయణం అనే గ్రంథాన్ని మనకు తెలుగులో అందించింది ఒక మేడం విమలా శర్మ గారు, శ్రీరామ్ సార్ శిష్యురాలు ఆమె. అయితే చాలా బాగా రాసింది ఆమె. దాన్ని చదివేటప్పుడు మాత్రం నేను కొంచెం ఫీల్ కాలేకపోయాను. అందుకని దాన్ని కొంతవరకు చదివేసి మూసేశాను మేడం. కానీ ఇప్పుడు ఇప్పుడు మీ పరిచయం తర్వాత, మీ సత్సంగాల తర్వాత ఇప్పుడు దాన్ని చదివితే చాలా అద్భుతమైన అవగాహన దొరుకుతుందని
నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రాముని యొక్క పరిపక్వత, జ్ఞానము అవన్నీ ఆయన ఆయన అంటే ఒక దేవుడు ఆ స్థాయిలో ఆయన చెప్పే ఆధ్యాత్మికంగా వివరణ ఇచ్చేది భావార్థ రామాయణంలో ఏకనాథ్ మహారాజు ఇచ్చే వివరణ చాలా అద్భుతంగా ఇప్పుడు అనిపిస్తుంది. అంటే మనకు అజ్ఞానంతో చదవడం ఒక ఎత్తు, ఒక విషయం బాగా కూలంకషంగా తెలుసుకున్న తర్వాత చదవడం అనేది చాలా తేడా కనిపిస్తుంటుంది. ఆ తేడా నేను ఇప్పుడు గమనించాను మేడం. ఆ విషయంలో మాత్రం అక్కడ ఇప్పుడు భావార్థ రామాయణం ఇప్పుడు చదవగలిగితే మాత్రం అప్పుడు వచ్చే ఫీలింగ్ కంటే ఇప్పుడు అనుభూతి చాలా గొప్పగా ఉంటుందని నేను అనుకుంటున్నాను మేడం. నాకు ఈ ఎక్స్పీరియన్స్ వలన మేడం ఇది అనిపిస్తుంది. ఓకే, నిజమే. ఇంకెవరైనా ఏమైనా చెప్తారా? ముగించేద్దాం. నమస్కారం. అందరికి నమస్కారం. గుడ్ నైట్.